యాత్ర 2లో సుహాసిని గారిని కూడా నేను అడిగానండి. బికాజ్ ఐ మీన్ హూ ఇస్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ కదా. మ్యామ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, లేకపోతే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇన్ని ఇయర్స్ ఉన్నారు కదా ఏంటి అన్నట్టుగా అడిగితే ఆవిడ చెప్పారనమాట. కమల్ హాసన్ గారు కూడా చెప్పారట దట్ ఒకటేంటంటే ఒక పిచ్చి ఉండాలి ఆ క్రాఫ్ట్ అంటే, అప్పుడు ఆటోమేటిక్గా అదే ముందుకు మనం తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి, బయట నుంచి ఎన్ని కాంప్లిమెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అన్ని రకాలు వస్తాయి, మళ్ళీ అవన్నీ మనం ఈక్వల్ ఫీలింగ్ తో తీసుకోగలిగితే అన్ని వస్తాయి. ఏది మనం పట్టించుకోకుండా అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకున్న రోజు వి కెన్ గో హెడ్ అన్నట్టుగా చెప్పారు. అవి ప్రాక్టికల్ గా తీసుకొస్తే నిజంగా మనం సక్సెస్ అంటే మనకే కనిపిస్తూ ఉంటుంది. అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇలాంటిది నేను బాగా నేర్చుకున్న ప్రాజెక్ట్ గాలివాన వెబ్ సిరీస్. రాధికా శరత్ కుమార్ గారు అండ్ సాయి కుమార్ గారు 23 days నావి మొత్తం. అందులో నేను ఆల్మోస్ట్ దాదాపు 10 days పైగానే నాకు రాధికా మ్యామ్ తో వచ్చింది ఆపర్చునిటీ. ఆవిడని కూడానండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, మధ్యలో బ్రేక్ లో వాళ్ళ అమ్మాయితో మాట్లాడడం, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ తో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆవిడ మొహంలో ఆనందం, ఇవన్నీ నేను గమనించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ ఐ మీన్ దిస్ ఇస్ వాట్ అ వర్కింగ్ ఉమెన్ లుక్స్ లైక్. అది కూడా 20 years కాదు, 40-50 year కెరియర్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఎంత చూస్తుంటారు వాళ్ళు. సో అందుకే సాయి కుమార్ సార్ కూడా కూర్చొని అప్పటి పాతవన్నీ చెప్తున్నప్పుడు మేము అందరం స్టూడెంట్స్ లాగా వి యూజ్డ్ టు లిసన్ టు దెమ్. లైక్ మీరు అన్నట్టు ఏ బుక్స్ లో కూడా దొరకవు. అండ్ వాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ వాల్యూ తెలిసిన వాళ్ళే వింటారు, లేదంటే పట్టించుకోము. ఇప్పుడు మీరు అన్నట్టు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రాధిక గారు అంటే మనం మేకప్ వేసి వాళ్ళు వేస్తారు, బట్ ఇన్నర్ గ్లో లేకుండా అదైతే స్క్రీన్ మీద రిప్రజెంట్ కాదు కదా యాక్చువల్గా. ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎనర్జీ కానీ లేకపోతే ఏదైనా కనపడాలంటే అంటే మనకి ఇన్నర్ హ్యాపీనెస్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఐ రిమెంబర్ రాధికా మ్యామ్ అన్నారు, అసలు మీరంతా యు ఆర్ ఆల్ స్పాయిల్డ్ విత్ ఫెసిలిటీస్ అమ్మా, మేము ఉన్నప్పుడైతే ఇలా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఆ చెట్ల ఏముండేవి కాదు. విశ్వనాథ్ గారు అన్నారు, స్వాతిముత్యం ఏదో ఆశ్రమంలో కర్ణాటక దగ్గర ఎక్కడో షూట్ చేశారంట. అలాగే ఆవిడ 2 రాత్రుల్లో ఏదో నేల మీద అక్కడే పడుకున్నారంట వితౌట్ ఎనీ ఫస్. సో అంత చూసిన అది గుర్తొచ్చి నేను ఆవిడకి మెన్షన్ చేశాను. అప్పుడు ఆవిడ అలా ఇంకొక 4-5 ఎక్స్పీరియన్సెస్ చెప్పారనమాట. సో అంత అవన్నీ చేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఎవరైనా విసుకుతే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అదే కదా, చూస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మేము ఎంత చూసా, ఇందా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎవరన్నా కొద్దిగా పని చేసి మేము అనగానే బాగుబలే చూసొచ్చు ఎంత అన్నట్టు ఎక్స్పీరియన్స్ రిమెంబర్ చేసుకోవడానికి ఉంటుంది. యాక్చువల్గా మన సర్కిల్లో మనకి చూసాం కాబట్టి మనకు తెలుసు ఆ వాల్యూ. అసలు యాత్రలో మరి అంటే మీరు అన్నట్టు మీకన్నా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, మరి యాత్రలో మిమ్మల్ని క్యాస్ట్ చేయాలని మహివి రాఘవ్ గారికి ఆయనకి ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ కాస్టింగ్ అండి. ఎందుకంటే అసలు విజయమ్మ గారితో ఫేస్ మ్యాచ్ అవుతుందని నేను కూడా ఊహించలేదేమో. అవును, కానీ చూసిన తర్వాత ఇప్పటికీ అండి వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అసలు అటు యాత్ర 2 షూటింగ్కి వెళ్ళినప్పుడైతే చేయి పట్టేసుకొని మా జయమ్మ అనుకుంటూ ఎంత ఎమోషనల్ అవుతారు. సో అప్పుడు తెలుస్తుందండి క్యారెక్టర్ ఉన్న వాల్యూ నిజంగా, ఆ వెయిటేజ్. అంటే ఎలా ఐడెంటిఫై చేశారు మీకు త్రూ? నాకు అప్పుడే వేణు గారని వాళ్ళ టీంలో నుంచి ఫోన్ చేశారండి, ఇలా మీ దగ్గరగా ఉన్నారు, మ్యాచ్ అవుతుందని మాకు ఫీలింగ్ ఉంది, ఒకసారి వస్తారా అని. సో ఎస్కే గారు మేకప్ ఒక ఆల్మోస్ట్ 2 గంటలు కష్టపడి మొత్తం లుక్ మ్యాచ్ చేసి ఫోటోషూట్ అవ్వగానే ఇంకా ఎవ్రీబడి వాస్ కన్విన్స్డ్ దట్ ఐఎమ్ ద రైట్ చాయిస్ అని. నేనే షాక్ అయ్యా.